నమ శివాయ. ఓం నమ శివాయ. ఇది రాంభద్రపురంకి 20 కిలోమీటర్స్ దూరంలో భైరవకోన అనే ఆలయం, శివాలయం ఉంది. స్వయంభూలింగం వెలిసిందంట. ఇది ఎప్పుడో 1 year బట్టి చెప్తున్నారు మా తమ్ముడు, మా అమ్మగారు వాళ్ళు. నేను ఇప్పుడు రాంభద్రపురం రావడం జరిగింది కాబట్టి వచ్చాను. చుట్టూ కూడా ప్రాంతం అంతా కూడా పచ్చని మొక్కలు, అడవులు, పెద్ద పెద్ద కొండలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ పంతులు గారు చాలా చాలా బాగా పూజ చేస్తున్నారు. గుడి ఆయనే డెవలప్ చేస్తున్నారు. స్వయంభూలింగం చాలా బాగుంది. ఇక్కడ ఇదంతా కూడా షెడ్ వేసారు. స్టార్టింగ్లో ఎక్కుతున్నాము, చూడండి. ఇక్కడ ధ్వజస్తంభం ఇది ధ్వజస్తంభం. పరమేశ్వరుడి దగ్గరికి లోనికి వెళ్దాం. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళే ముందు స్వయంభూ శ్రీ 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 భైరవేశ్వర స్వామి ఆలయం. ఇదేమో విరాళాలు ఇచ్చిన దాతలు. ఈ విరాళాలు ఇస్తే స్వామికి ఈ విరాళాలు ఇచ్చినప్పుడు, ఎందుకంటే ఇంకా అక్కడ కళ్యాణాలు కూడా జరుగుతాయి, హోమాలు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన యాత్రికులు శివరాత్రికి చాలా బాగా జరుగుతుందంట. అందుకని పంతులు గారు కొంచెం ఆ బాత్రూమ్స్ ఇవన్నీ తయారవ్వాలండి, కొంచెం మీరు కూడా హెల్ప్ చేయండి. అందరికీ కూడా తెలిసేలాగా వీడియోస్ అవి తీసి కొంచెం అందరికీ చెప్పమంటున్నారు. అదిగో ఈయనే పంతులు గారు. ఇప్పుడు వీడియో చూపెడుతున్నాను నేను, చూడండి. స్వామి దగ్గరికి వెళ్తున్నాం. ఎంట్రన్స్లో అమ్మవారి త్రిశూలం ఉంది, స్వామి డమరకం, నందీశ్వరుడు, కుమారస్వామి వాహనం, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు వాహనం, పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసారు ఈ కొండల్లో. భైరవ స్వామిగా మనకు దర్శనమిస్తున్నారు. ఇదిగో ఈ చెట్టు బయట మీకు చూపించాను కదా, ఈ చెట్టు కూడా అలాగా గుడి లోపల నుంచి పైకి వెళ్ళిందన్నమాట. చాలా బాగుంది. మా చేతులతో స్వయంగా మా బ్రదరు, మా అబ్బాయి అభిషేకం చేసుకుని అలంకరించారు స్వామికి. ఈ గుడి డెవలప్ చేయాలని పంతులు గారు చాలా చెప్పారు మాకు. అందుకనే నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. అందుకని అందరూ కూడా స్వామికి చుట్టూ కూడా ఇంకా డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తారు అని నేను కోరుకుంటూ, శివాయ నమః. ఓం నమో భైరవ స్వామిన్యే నమో నమః. ఓం భైరవ స్వామిన్యే నమో నమః. ఓం పరమేశ్వరాయ. ఓం నమ శివాయ. ఓం